నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో ఇప్పుడు సుందరకాండ చదువుతూ వెళ్తూ ఉన్నాము. మన హనుమంతుల వారు పొద్దున్న బయలుదేరి మహేంద్ర పర్వతం పైనుంచి ఎగిరి ఆకాశంలో ప్రయాణం చేస్తూ మధ్యాహ్నం దాటుతూ ఉండగా, సాయంత్రం అవ్వబోతూ ఉండగా లంక వైపు దిగారు. ఇంక ఎక్కడ దిగారో ఆ కొండపై నుంచి అక్కడున్న అడవులు, ఉద్యానాల్లో నుంచి లంకా నగరం దరిదాపుల దాకా వెళ్ళారు. అయితే దూరంగానే ఉన్నారు. దూరం నుంచి చూస్తున్నారు ఒక కొండపై నుంచి. లోపలికి వెళ్ళడం ఏ విధంగా చేస్తే మంచిది అని ఆలోచన చేసుకున్నారు. ఇక్కడ నేను ఒకవేళ రూపం మార్చుకుని లోపలికి వెళ్ళినా వాళ్ళు గుర్తించగలరు. లేదా వాళ్ళలో ఒకడిలాగా నేను ఏదో ఒక రాక్షస రూపాన్ని ధరిస్తే కూడా ప్రాబబ్లీ కనిపెడతారు. అందుకని నా రూపంలోనే నేనుండి, కానీ చిన్న రూపంగా ఉండి కనిపించకుండా రాత్రిపూట లంకలోకి ప్రవేశించి ఆ లోపలంతా సీత కోసం వెతుకుతాను అని ఆయన ఆలోచన చేసుకున్నాడు. అందుకోసము రాత్రి అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకీ రాత్రయ్యింది. చంద్రోదయం అవుతూ ఉన్నది. అక్కడ ఆపాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. సహ లంబశిఖరే లంబే లంబతోయద సన్నిభే సత్వం ఆస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః. మన మారుతాత్మజులు హనుమంతుల వారు ఆ మేధావి గొప్ప మేధస్సుతో ఆలోచన చేసుకుని సహా ఆయన ఆ లంబ శిఖరం పైన ఉన్నారు. లంబ పర్వతం యొక్క శిఖరం పైన ఉన్నారు. ఎట్లా అంటే ఆ లంబ తోయదాలు పెద్ద పెద్ద మబ్బుల్లాగా ఉన్నది ఆ లంకా నగరము. ఆ లంకా నగరాన్ని మోస్తూ ఉన్న ఇంకా పెద్ద లంబమానమైన తోయదాల్లాగా మబ్బుల్లాగా ఉన్నది ఈ లంబ పర్వతము. ఏదో పెద్ద పెద్ద శిఖరాలతో పెద్ద పెద్ద మబ్బుల్లాగా ఉన్నది ఆ లంబ పర్వతము. దానిపైన ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా అప్రమత్తంగా ఆ లంబ పర్వతం మధ్యలో ఉన్న ఆ లంకా నగరం వైపే చూస్తూ ఉన్నారు. సత్వం ఆస్థాయ, సత్వం అంటే ఇక్కడ శక్తి అని అర్థం, బలం అని అర్థం, ధైర్యం అని అర్థం. ఆయన ధైర్యంగా, బలంగా, మంచి ధృతితో నిలబడి ఉన్నారు. నిశి లంకాం మహాసత్వః వివేశ కపికుంజరః. ఇంతకీ ఆయన ఏం చేశారు? నిశి చీకటి పడుతూ ఉండగా ఆ మహాసత్వము, ఆ శక్తివంతమైన కపికుంజరుడు మన హనుమంతుడు ఆ లంకా నగరంలోకి ప్రవేశించారు. ఆ లంకా నగరం ఎట్లా ఉన్నది? రమ్య కానన తోయాఢ్యాం పురీం రావణ పాలితాం శారదాంబుధర ప్రఖ్యైః భవనైః ఉపశోభితాం సాగరోపమ నిర్ఘోషాం సాగరానిల సేవితాం సుపుష్ట బల సంపుష్టాం యథా ఏవ విటపావతీం చారు తోరణ నిర్యూహాం పాండుర ద్వార తోరణాం భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీం ఇవ తాం సహ విద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్మార్గ నిషేవితాం మంద మరుత సంచారాం యథా ఇంద్రస్య అమరావతీం శాతకుంభేన మహతా ప్రాకారేణ అభిసంవృతాం కింకిణీ జాలఘోషాభిః పతాకాభిః అలంకృతాం ఆసాద్య సహసా హృష్టః ప్రాకారం అభిప్పేదివాన్. ఇప్పుడు మనం దీన్ని మనసులో భావన చేద్దాము. మన వాల్మీకి మహర్షి దీన్ని ఎంత హృద్యంగా రాసిచ్చారంటే, ఈ లంకా నగరము ఆ పర్వతాల మధ్యలో ఎక్కడో ఒక చోట శిఖరాల మధ్యలో ఉన్నది. అయితే ఈయన లంబ పర్వతం శిఖరం పైన ఒకదానిపైన ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ లంకా నగరం వైపుకి నడుస్తూ ఉన్నారు గదా! ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు? చీకట్లు పడ్డాయి.
అదొక ఐలాండ్ ద్వీపం గదా! పెద్ద ద్వీపము. అదంతా ఏదో పర్వతాలతో, గుట్టలతో, కొండలతో నిండి ఉన్నది. మధ్యలో లంకా నగరం ఉన్నది ఇప్పుడు. ఈయన వెళ్తున్న చోట అంతా చీకట్లున్నాయి. మధ్యలో లంక కొంచెం దీపాలతో, కాంతులతో ప్రకాశిస్తున్నది. ఈయన ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటే ముందేం వినిపిస్తుంది? ఆయనింకా సముద్రానికి దగ్గరగున్నాడు గాబట్టి, సముద్ర ఘోష వినిపిస్తూ ఉంటుంది. దూరంగా లంకా నగరం కనిపిస్తూ ఉంటుంది. కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే ఏముంటాయి? ఆ కొండలు, గుట్టలు, పర్వతాలు, ఉద్యానవనాలు, అరణ్యాలు, కోనలు అవే కనిపిస్తాయి. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే ఏమవుతుంది? ఇంక అప్పుడు సముద్ర ఘోష వినిపించడం తగ్గి ఎందుకంటే సముద్రానికి దూరంగా ఊరికి దగ్గరగా వెళ్తున్నాడు కాబట్టి ఊళ్ళోని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇంకప్పుడు. ఇంకా ఆ సమయానికి ఆ ఊరి చుట్టూ ఆ ఊళ్ళో తిరుగుతూ ఉన్న మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన వెళ్తూ ఉంటే ఎంతెంత దగ్గరగా వెళ్తూ ఉంటే, ఆ విధంగా అక్కడ ఆయనకి కనిపిస్తూ ఉంటాయి గదా! వాటిని అట్లానే రాస్తూ వెళ్లారు మన వాల్మీకి మహర్షి. ఎంత అందంగా ఉంటుందో చూద్దాము. రమ్య కానన తోయాఢ్యం ఈయనెక్కడున్నారో ఇక్కడ అన్ని అందమైన కాననాలు, అడవులున్నాయి. రాత్రి పూటే చీకట్లు ముసురుకుంటూ ఉన్నాయి. అయినా గూడా అందమైన చెట్లు, పూలు అవి కనిపిస్తూ ఉన్నాయి. వాటితో పైగా తోయెములు ఏవో పిల్ల కాలువలు, ఆ విధంగా నీళ్లు కూడా ఉన్నాయి. వాటిని దాటుకుంటూ, ఆ అందమైన అడవులను మధ్య మధ్యలో ప్రవహిస్తూ ఉన్న సెలయేళ్లను వాటిని దాటుతూ ఆయన వెళ్తూ ఉన్నాడు ఆ రావణుడు పరిపాలిస్తున్న పురి వైపుకు. కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే శారదాంబుధర ప్రఖ్యైః శరత్కాలంలోని మబ్బుల్లాగా ఉన్న భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. దూరం నుంచి చూసేసరికి అంత అలికినట్టు కనిపించుండొచ్చు. కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే భవనాలు కనిపిస్తున్నాయి. ఎత్తుగా ఉన్న భవనాలు. ఎందుకు అంటే మనము ఫ్లైట్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఏరోప్లేన్‌లో నుంచి చూస్తే ఏదో ఒక ఊరున్నదనుకోండి. చాలా దూరంలో ఉన్నది ఊరు అంటే మధ్యలో ఏదో ప్రకాశవంతంగా కొంచెం ప్రాంతం కనిపిస్తుంది. చుట్టూ చెట్లు, నీళ్లు అట్లా కనిపిస్తాయి. కొండలు అట్లా. ఎక్కడి నుంచి వెళ్తున్నామో దాన్ని బట్టి. కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే ఎత్తైన భవంతులు కనిపిస్తాయి. ఇంకా కొంచెం ఊళ్ళోకి దగ్గరికి వెళ్తుంటే మామూలు ఇంక మనుషులు, ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వెళ్తుంటే కార్లు అవి గూడా కనిపిస్తాయి. మనుషులు నడుస్తూ కనిపిస్తారు. అట్లా ఇక్కడ గూడా ఆయన వెళ్తూ ఉంటే ముందు అడవులు అవే కనిపించాయి. దూరంగా పురం కనిపించింది. దగ్గరికి వెళ్తూ ఉండేసరికి ఎత్తైన భవనాలు ఏదో శరత్కాలంలోని మబ్బుల్లాగా తెల్లగా ఉన్న అందమైన శోభిల్లుతున్న భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఇంకా ఊరికి చాలా దగ్గరలోకి రాలేదు. ఇంకా సముద్రానికి దగ్గరగానే ఉన్నారు గాబట్టి, ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు గాబట్టి, సాగరోపమ నిర్ఘోషామ సాగరంలాగా శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. సాగర అనిల సేవితాం ఒకవైపు సాగరము, సముద్రము, ఒకవైపు గాలులు, పిల్లవాయువులు ఎందుకంటే సాగరము ఘోష వినిపిస్తున్నది. సముద్రపు ఘోష వినిపిస్తున్నది. ఆ సముద్రపు చల్లదనాన్ని తీసుకొని పిల్లగాలులు వీస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఉన్న లంక వైపుకి ఆయన వెళ్తూ ఉన్నారు. ఇంక కొంచెం దగ్గరికొచ్చేసరికి ఆ ఊరు చుట్టూ రక్షణ ఉన్నది. సైన్యము దాన్ని కాపాడుతూ ఉన్నది. అది కనిపిస్తూ ఉన్నది. సుపుష్ట బల సంపుష్టాం బాగా పుష్టిగా ఉన్న బలము అంటే సైన్యము సంపూర్ణంగా దాన్ని చుట్టూ ఉండి కాపాడుతూ ఉన్నది. యథా ఏవ విటపావతిం విటపావతి అంటే కుబేరుడి అలకా నగరం. కుబేరుడి అలకా నగరాన్ని ఎట్లా కాపాడుతూ ఉంటారో, ఆ విధంగా ఇక్కడ బాగా పుష్టిగా, బలంగా ఉన్న సైన్యము ఆ లంకా నగరాన్ని కాపాడుతూ ఉన్నది. ఇక్కడ అందమేమి అంటే, విటపావతి అని కుబేరుడి అలకా నగరం జెప్పారు. అది చెప్తూ ఉన్న సమయంలో ఎత్తైన ఏదో తెల్లటి మబ్బులతో సమానంగా ఉన్న భవనాలని జెప్పారు. ఎందుకంటే అలకా నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉంటుంది. అందుకని ఆ చుట్టుపక్కలంతా తెల్లటి హిమాలయ పర్వతాలున్నట్టుగా, ఇక్కడ తెల్లటి అందమైన పెద్ద పెద్ద భవంతులున్నాయని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంక కొంచెం దగ్గరికి వెళ్తూ ఉండేసరికి
లంకా నగరం యొక్క ద్వార తోరణాలు కనిపిస్తూ ఉన్నాయి. చారు తోరణ నిర్వ్యూహం. అందమైన ద్వార తోరణాలు, వాటిపైన ఎత్తైన కోట బురుజులు గోపురాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. పాండుర ద్వార తోరణాలు, ఆ ద్వార తోరణాలు కూడా, ఆ ఊళ్ళోకి వెళ్ళే ద్వారాలు కూడా తెల్లగా చాలా ఎత్తుగా అందంగా ఉన్నాయి. భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీం ఇవ తాం సహా విద్యుత్ఖనాకీర్ణాం జ్యోతిర్మార్గ నిషేవితాం మందమారుత సంచారాం యథా ఇంద్రస్య అమరావతిం. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఆ నగరము భుజగాలతో నిండి ఉన్న, పాములతో కాపాడబడుతూ ఉన్న మంగళకరమైన భోగవతి నగరంలాగా ఉన్నది. పాముల రాజ్యంలాగా ఉన్నది. ఎందుకంటే ఇంకిప్పుడు అక్కడున్న రాక్షసులు వాళ్ళు వీళ్ళు అటు ఇటు కదులుతూ, నడుస్తూ కనిపిస్తున్నట్టున్నారు. ఇంకా దగ్గరకొచ్చేసరికి ఆ ఊళ్ళో మనుషులు కనిపిస్తున్నారు. ఏదో పాముల్లాగా సన్నసన్నగా కదులుతూ ఉంటే, ఆ పాములతో నిండి ఉన్న భోగవతి నగరంలాగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి జ్యోతిర్మార్గాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా రాజవీధులు కనిపిస్తున్నట్టున్నాయి. హైవేస్ ఉండేసరికి విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. ఆ దీపాలన్నీ దీపస్తంభాలు పెట్టుంటారు. కాబట్టి ఏదో విద్యుత్ ఘనాకీర్ణం, ఘనమైన విద్యుత్ అంటే మెరుపు తీగలతో ఉన్న జ్యోతిర్మార్గంలాగా కనిపిస్తూ ఉన్నది. మందమారుత సంచారం, చక్కగా నెమ్మది నెమ్మదిగా వీస్తూ ఉన్న గాలులతో ఉన్నది. ఏదో ఎంత సుఖంగా ఉన్నది అంటే, యథా ఇంద్రుడి యొక్క అమరావతి నగరంలాగా ఉన్నది. దీపాల కాంతుల్లో చక్కగా వీస్తూ ఉన్న, సుఖంగా ఉన్న గాలులతో ఏదో స్వర్గంలాగా, అమరావతి నగరంలాగా ఉన్నది. శాతకుంభేన మహతా ప్రాకారేణ అభిసంవృతాం. ఇంకా దగ్గరకొచ్చేసరికి బంగారుమయమైన పెద్ద పెద్ద ప్రాకారాలతో, పెద్ద ప్రాకారం, బంగారుమయమైన పెద్ద ప్రాకారము, కోట గోడలాగా ఆ ఊరి చుట్టూ ఉన్నది. కింకిణీ జాల ఘోషాభిః పతాకాభిః అలంకృతాం. ఇంకా లంకా నగరపు ప్రహరీ గోడ దాకా వచ్చేసినట్టున్నారాయన. ఇంక ఇప్పుడు ఆ గోడ పైన, ఊరి చుట్టూ కట్టిన ఎత్తైన గోడ ఏదున్నదో, దాని చుట్టూ, దాని పైన జెండాలు ఉన్నాయి. వాటికి చిన్న చిన్న మువ్వలు గూడా కట్టారు. అవి గాలికి కదులుతూ ఉంటే, ఆ పతాకాలు, ఆ జెండాలకు ఉన్న చిన్న చిన్న చిరు మువ్వలు, ఆ సమూహమంతా మోగుతూ ఉన్నది. ఆ ఊరి దగ్గరకొచ్చేసరికి ఆ ధ్వజస్తంభాలకు కట్టిన గంటల శబ్దాలు గూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉన్న ఆ ప్రాకారం దగ్గరికి మన హనుమంతుడు హృష్టః చాలా సంతోషంగా సహసా వెంటనే ఆసాద్య చేరి ప్రాకారం అభిపేదివాన్. ప్రాకారం దగ్గరికొచ్చారాయన. ఇంకా ప్రాకారాన్ని దాటి లోపలికి ప్రవేశించవలసి ఉన్నది. విస్మయావిష్ట హృదయః పురీమాలోక్య సర్వతః జాంబూనదమయైః ద్వారైః వైడూర్యకృత వేదికైః వజ్రస్ఫటిక ముక్తాభిః మణికుట్టిమ భూషితైః తప్తహాటక నిర్వ్యూహైః రాజతామల పాండురైః వైడూర్యకృత సోపానైః స్ఫాటికాంతర పాంసుభిః చారు సంజవనోపేతైః ఖం ఇవ ఉత్పతితైః శుభైః క్రౌంచ బర్హిణ సంఘుష్టైః రాజహంస నిషేవితైః తూర్యాభరణ నిర్ఘోషైః సర్వతః ప్రతినాదితాం వస్వౌకసారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః ఖం ఇవ ఉత్పతితుం లంకాం జహర్ష హనుమాన్ కపిః. మన హనుమంతుల వారు, మన కపి ఆ లంకను చూసి చాలా సంతోషించారు. అది చాలా బాగుంది, చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. ఆయన హృదయంలో విస్మయం ఆవేశించింది, ఆశ్చర్యపోయారు. ఆ పురిని చూసి సర్వతః అన్ని వైపులా ఆ ఊరు చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించారు.
అదెట్లా ఉన్నదంటే ఆయనింకా దగ్గరకొచ్చేసారు గదా! ఆ ఊరి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ దాకా వచ్చేసారు గాబట్టి, ఆ ఊళ్ళో ఉన్న ఇళ్ళు ఎత్తుగా ఉన్నాయి. అక్కడి నుంచి బయట నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా లోపల మనుషులు అటు ఇటు కదులుతూ ఉన్నారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ శబ్దాలన్నీ వినిపిస్తున్నాయిప్పుడు. ఎట్లా ఉన్నది అంటే అక్కడ ఇళ్ళ పరిస్థితి జాంబూనదమయైః ద్వారైః వైడూర్యకృత వేదికైః బంగారుమయమైన ద్వారాలున్నాయక్కడ. వైడూర్యం మణులతో పొదిగిన వేదికలు, అరుగులు అక్కడ ఆ భవంతుల చుట్టూ లోపలంతా అందంగా ఉన్నాయి. వజ్రాలతో, స్ఫటికాలతో, ముత్యాలతో, మణులతో తయారు చేసిన కుట్టిమాలంటే నేలలు అట్లా అలంకరించబడ్డాయి. అక్కడ ఉన్న నేలలన్నీ ఎట్లా ఉన్నాయి అంటే, మణులతో వాటితో పొదిగి ఉంచారు. ముత్యాలతో వాటితో అందంగా అలంకరించి ఉంచారు. సప్తహాటక నిర్వ్యూహైః అక్కడ ఆ లోపల ఉన్న ఇళ్ళకు ఉన్న గోపురాలన్నీ బంగారంలాగా ఉన్నాయి కొన్ని. రాజతామల పాండురైః వెండి కొండల్లాగా తెల్లగా ఉన్నాయి కొన్ని. కొన్ని తెల్లగా ఉన్నాయి గోపురాలు, కొన్ని బంగారంలాగా ఉన్నాయి గోపురాలు. పైగా ఆ ఇళ్ళల్లో సోపానాలున్నాయి మెట్లు. ఆ మెట్లెట్లా ఉన్నాయంటే వైడూర్యకృతము. వైడూర్య మణుల పొదిగిన మెట్లతో ఉన్నాయి ఆ ఇళ్ళన్నీ. స్ఫాటికాంతర పాంసుభిః పాంసు అంటే దుమ్ము. ఆ ఇళ్ళల్లో దుమ్ము కూడా ఏదో స్ఫటికంలాగా స్వచ్ఛంగా మెరుస్తూ ఉన్నదిట. చారు సంజవన ఉత్పేతైః సంజవనాలు అంటే 4 ఇళ్ళ కూడళ్ళు. 4 ఇళ్ళతో ఉండి చతుశ్శాలలని పిలుస్తారు. మధ్యలో ఓపెన్ ఏరియా ఉండి 4 వైపులా ఇళ్ళుంటే వాటిని సంజవనాలని పిలుస్తారు. చతుశ్శాలలు లేదా 4 ఇళ్ళతో కూడిన గృహ సముదాయము. అటువంటి అందమైన భవంతులున్నాయి. అవెట్లా ఉన్నాయంటే ఈ మొత్తం ఇళ్ళన్నీ గూడా బంగారంతో వాటితో తయారు చేసినట్టు, మణులన్నీ పొదిగినట్టు, స్ఫటికాలతో అందంగా ముత్యాలతో వాటితో ఉన్నాయి. ఏదో ఆకాశంలో ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయి మంగళకరమైన ఇళ్ళవన్నీ. పైగా ఆ ఇళ్ళ లోపల క్రౌంచ పక్షులు, ఏదో నెమళ్ళు, రాజహంసలవన్నీ గూడా ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళలో ఆ ఇంటి పైన, ఇంటి చుట్టుపక్కల, ఇంటి వెనకాల ఉద్యానవనాల్లో, వాళ్ళ ముంగిళ్ళలో, లోగిళ్ళలో వాటిలో అక్కడక్కడ ఏవో కొన్ని బెగురు పక్షులు, ఏవో హంసలు, ఏవో నెమళ్ళు అవన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నాయి. తూర్య ఆభరణ నిర్ఘోషైః ఆ ఇళ్ళలో నుంచి తూర్యనాదాలు అటువంటి అందమైన మంగళకరమైన వాయిద్యాలన్నీ వినిపిస్తున్నాయి. అట్లానే ఆ ఇళ్ళలో వాళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటే, ఏదో కూర్చుంటూనో, మాట్లాడుకుంటూనో, అన్నం తింటూనో అట్లా ఉంటే, వాళ్ళ ఆభరణాల శబ్దాలు కూడా వాళ్ళ చేతులకో, కాళ్ళకో వడ్డాణాలుగా నడుములకో పెట్టుకున్న వాటి యొక్క శబ్దాలు గూడా వినిపిస్తూ ఉన్నాయిట. సర్వతః ప్రతినాదితాం అంతటా ఆ శబ్దాలన్నీ అందంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రతినాదాలు, ప్రతిధ్వనులు చేస్తూ ఉన్నాయి. ఆ నగరం ఎట్లా ఉన్నది అంటే వస్వౌకసారంలాగా ఇంద్రుడి యొక్క నగరంలాగా ఉన్నదిట. అటువంటి ఆ నగరిని తతః వీక్ష చూసి, ఆ లంకా నగరం ఎట్లా ఉన్నది? ఖం ఉత్పతితుం ఇవ ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నదా అన్నట్టుగా ఉన్నదిట. ఎందుకు అంటే, ఆ లంబగిరి పైన ఎత్తుగా ఉన్న కొండల పైన ఉన్నది గాబట్టి, ఆయన ఇవతల నుంచి చూస్తూ ఉంటే అది పైనుంచి ఎగిరిపోవడానికి ఉన్నట్టుగా కనిపిస్తున్నదేమో. దాన్ని చూసి చాలా ఆనందించారు మన హనుమంతుల వారు. తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతేః శుభాం అనుత్తమాం వృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్. ఆ రాక్షసాధిపతి అయిన రావణుడి యొక్క మంగళకరమైన ఆ రమ్యమైన పురిని దాన్ని తాం సమీక్ష చూసి అదెట్లా ఉన్నది అనుత్తమ దానికి సాటి ఇంకొకటి లేదు. దాన్ని మించినది ఇంకొకటి లేదు. వృద్ధియుతంగా సమృద్ధిగా ఉన్నది చక్కగా అందంగా
దాన్ని చూసి మన వీర్యవంతుడు, ఆ పరాక్రమవంతుడు హనుమంతుడు చింతయామాస ఆలోచన చేసుకున్నాడు. న ఇయం అన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షితా రావణబలైః ఉజ్జతాయుధధారిభిః. ఇయం ఈ నగరి అన్యేన బలాత్ దర్శయితుం న శక్య. దీన్ని బలంగా గెలవడము, దాన్ని లొంగదీయడము వేరే వాళ్ళెవరికీ సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆయుధాలు ఎత్తి పట్టుకుని అప్రమత్తంగా రావణ సైన్యము దాన్ని రక్షిస్తూ ఉన్నది. దీన్ని గెలవడము అందరి వల్ల కాదు. ఒక 5గురు ఉన్నారు మన వైపున. మన వాళ్ళలో ఒక 5గురున్నారు. కావాలంటే ఈ లంకా నగరాన్ని గెలవగలిగిన వాళ్ళు. వాళ్ళెవరు అంటే కుముద అంగదయోః వా అపి సుషేణస్య మహాకపేః ప్రసిద్ధా ఇయం భవేత్ భూమిః మైందద్విదయోః అపి. కుముదుడు, అంగదుడు, ఆ మహాకపి సుషేణుడు మూడో ఆయన, 4 మైందుడు, 5 ద్వివిదుడు. ఈ 5గురు కావాలంటే ఒకవేళ అవకాశం ఉంటే ఈ భూమిని, ఈ లంకా నగరాన్ని ప్రసిద్ధ భవేత్, వీళ్ళ చేత ఈ భూమి ఇయం ఇది ప్రసిద్ధ భవేత్, వాళ్లకు సిద్ధమవుతుంది. వాళ్ళు సాధించగలరు. ఈ 5గురు మాత్రం ఈ భూమిని సాధించగలరు, ఈ లంకను సాధించగలరు. మిగిలిన వాళ్లకు కష్టము. పైగా అసలు ఇక్కడికి ఎంతమంది రాగలరు? మళ్ళీ ఇంతే, కొంతమందే ఉన్నారు. వివస్వతః తనూజస్య హరేః చ కుశపర్వణః వృక్షస్య కపిముఖ్యస్య మమ చ ఏవ గతిర్భవేత్. ఇంత దూరం రావాలంటే కూడా వివస్వతుడి తనూజుడు, ఆదిత్యుడి సూర్యుడి కొడుకు, సూర్యపుత్రుడు సుగ్రీవుడు ఒకడున్నాడు. ఆ తర్వాత ఆ వానరుడు కుశపర్వణుడు ఒక ఆయన ఉన్నాడు. అట్లానే కపిముఖ్యుడు వృక్షుడున్నాడు మూడో ఆయన, నేనున్నాను. మేం మాత్రం ఇంత దూరం రాగలము. వీళ్ళు ఒకవేళ ఇంత దూరం రాగలిగితే ఏమైనా చేయగలరో ఏమో. కానీ కొంచెం కష్టంగానే ఉన్నది ఇక్కడ రక్షణ ఇదంతా చూస్తూ ఉంటే అని అనుకుంటూ ఉన్నారు. తాం రత్నవసనోపేతాం కోష్టాగార అవతంసకాం యంత్రాగార స్థనీం రుద్ధాం ప్రమదామివ భూషితాం తాం నష్టతిమిరాం దీప్తైః భాస్వరైః చ మహాగృహైః నగరీం రాక్షసేంద్రస్య సహ దదర్శ మహాకపిః. ఆలోచిస్తూనే చూస్తూ ఉన్నారు. ఆ నగరి ఎట్లా ఉన్నది? రత్నవసనోపేతాం, రత్నాల కాంతులే వస్త్రంగా ధరించి ఉన్నట్టుగా ఉన్నది. కోష్టాగారాలు ఏవో అలంకారాలుగా, అవతంసలుగా ఉన్నాయి. యంత్రాగారాలు దాని స్థనంలాగా ఉన్నాయి. ఆ విధంగా అలంకరించుకున్న ఒక అమ్మాయిలాగా కనిపిస్తూ ఉన్నది లంకానగరము. అదెట్లా ఉన్నది అంటే ఆ మహాగృహాల్లో నుంచి వస్తూ ఉన్న దీపపు కాంతులతో చీకట్లు లేకుండా ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి రాక్షసేంద్రుడి ఆ నగరాన్ని మన మహాకవి సహా ఆయన దదర్శ చూస్తూ ఉన్నారు. ఇంకా అధ సా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం. వచ్చింది, లేచింది మన అక్కయ్య. నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. అధ ఇంకా సా నగరి, ఆ నగరము. ఈయన ఆ నగరాన్ని చూస్తూ ఉంటే ఆ నగరం కూడా ఈయనను చూసింది. ఆ మహాబలవంతుడు హరిశ్రేష్ఠుడు ఆ నగరంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ నగరము స్వేన రూపేణ, అదొక రూపాన్ని ధరించి పవనాత్మజుణ్ణి, మన హనుమంతుణ్ణి చూసింది కూడా. ఈయనకది ఏదో ఒక అందంగా అలంకరించుకున్న ప్రమదలాగా కనిపిస్తుంటే అది కూడా అదే సమయంలో మన హనుమంతుణ్ణి చూస్తూ ఉన్నది. లోపలికి ప్రవేశిస్తున్నాడని చూసుకున్నది. ఇంకొక ఆకారంతో పైకి లేస్తూ ఉన్నది. సా తం హరివరం దృష్ట్వా లంకా రావణపాలిత
స్వయం ఏవ ఉద్ధిత తత్ర వికృతానన దర్శన. సా లంక, ఆ లంకా నగరమే ఇప్పుడొక రూపాన్ని ధరించి రావణుడి చేత పాలింపబడుతున్న లంక ఆ హరిశ్రేష్ఠుణ్ణి చూసి తత్ర ఇంకా అప్పుడు అక్కడ వికృతమైన ముఖంతో, వికారమైన రూపంతో స్వయంగా అదే పైకి లేచింది. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోః అతిష్ఠత ముంచమాన మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. కపివరుడి యొక్క ఎదురుగా మన వాయుసూనుడు హనుమంతుడి ఎదురుగా అతిష్ఠత నిలబడ్డది. అది ఒక రూపాన్ని ధరించి వెంటనే ఆయన ముందు నిలబడింది. మహానాదాన్ని ముంచమాన, పెద్ద శబ్దాన్ని వదులుతూ పవనాత్మజుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నది. ఆయన ప్రాకారం దాకా వచ్చేశాడు. ఇంకా ప్రాకారాన్ని, నగర ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్ళాలి. ఇంకింతే మిగిలింది. ఇంక లోపలికి ప్రవేశించబోతున్నాడు అని చూసి ఆ నగరమే ఒక రూపాన్ని ధరించి ఆయన ముందు నిలబడ్డది. గట్టిగా అరిచింది. అరిచి ఈ విధంగా ఆయనతో అంటూ ఉన్నది. ఏమన్నదంటే, కహత్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తః వనాలయ కథయస్వ ఇహ యత్తత్వం యావత్ ప్రాణాః ధరంతి తే న శక్యం ఖలు ఇయం లంకా ప్రవేష్టుం వానర త్వయా రక్షితా రావణ బలైః అభిగుప్తా సమంతతః అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీం ఇమాం. అహం హి నగరీ లంకా స్వయం ఏవ ప్లవంగమా సర్వతః పరిరక్ష్యామి హి ఏతత్తే కథితం మయా అన్నది. అది దాని గురించి చెప్పుకుని నువ్వెవరు, ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉన్నది. ఓ వనాలయ, అడవుల్లో తిరిగే ఓ వానరా, కహత్వం నువ్వెవరు, కేన కార్యేణ ఏ పని మీద ఇహ ప్రాప్తః ఇక్కడికి వచ్చావు, ఇహ నువ్వు ఎత్ ఏదైతే ఏ కారణానికి ఇక్కడికి వచ్చావో నువ్వు అసలు ఎవరో అన్న విషయము తత్వం ఉన్నది ఉన్నట్టు నిజంగా కథయస్వ చెప్పు. యావత్ ప్రాణాః తే ధరంతి, నువ్వు మర్యాదగా చచ్చేలోగా ఎవరివో, ఇక్కడికి ఎందుకు వచ్చావో నిజం చెప్పో అన్నది. అని, ఓ వానరా, నీకొక విషయం చెప్తున్నాను విను. ఇయం లంక, ఈ లంక త్వయా నీ చేత ప్రవేష్టుం న శక్యం, ఇందులోకి నువ్వు ప్రవేశించలేవు, ఈ లంకా నగరంలోకి ప్రవేశించలేవు. ఈ లంకా నగరము రావణ బలైః రక్షిత, రావణుడి సైన్యం చేత రక్షింపబడుతూ ఉన్నది. పైగా సమంతతః, మొత్తం దాని చుట్టూరా అంతా కూడా రక్షణ ఉన్నది. ఎవరో తెలుసా? కళ్ళకు కనిపిస్తూ ఉన్న, ఇంతవరకు నువ్వు చూస్తూ వస్తూ ఉన్న రావణుడి సైన్యము దాన్ని కాపాడుతూ ఉన్నది. కాక ఇప్పుడు నేను చెప్తున్నాను విను, నేను కూడా దాన్ని అన్ని వైపుల నుంచి కాపాడుతున్నాను. నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజు రావణాసుడు, ఆ మహాత్ముడు, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం పనిచేస్తూ ఈ లంకా నగరాన్ని రక్షిస్తూ ఉంటాను. ఆయన ఆజ్ఞ కోసం వేచి చూస్తూ ఉంటాను. నేను దుర్ధర్ష, నన్ను ఎదుర్కోవడం కుదరదు, నన్ను ఎవ్వరూ ఎదుర్కోలేరు, అడ్డగించలేరు. అటువంటి నేను ఇమాం నగరీం రక్షామి, అటువంటి నేను ఈ నగరాన్ని కాపాడుతూ ఉంటాను. ఇంతకి నేనెవరో తెలుసా? అహం హి, నేనే, స్వయంగా ఏవా లంకా నగరి, నేనే లంకా నగరము. నాలోకి నువ్వు ప్రవేశం చేయలేవు. నేను దీన్ని అన్ని వైపుల నుంచి కాపాడుతూ ఉంటాను. ఏతత్, ఇదిగో, సర్వతః అన్ని వైపుల నుంచి రక్షిస్తున్న నా గురించి నేను నీకు పూర్తిగా చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పు, నిజం చెప్పు, ఎందుకొచ్చావు, ఎవరు నువ్వో అని అడిగింది. లంకాయాః వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ సహ హరిశ్రేష్ఠః స్థితః శైలః ఇవ అపరః. లంక చెప్పిన ఈ మాటలు విని మన హనుమంతుడు, ఆ మారుతాత్మజుడు
ఆ హరిశ్రేష్ఠుడు యత్నవాన్ అవసరమైతే ఎదుర్కోవడానికి సిద్ధపడి, అయితే మాత్రము ముందే ఎందుకు యుద్ధాలు? సామోపాయం ఒకటున్నది గదా! మంచి మాటలతో చెప్పి చూద్దాము అని. కానీ మాత్రం నిశ్చలంగా, అచలంగా, ధ్రువంగా, స్థిరంగా అపరః శైలః ఇవ ఆ లంబ పర్వతం పైన ఈయన ఇంకొక శైలంలాగా, పర్వతంలాగా స్థితః నిలబడ్డాడు. కదలకుండా నిలబడ్డాడు. తణుకు, బెణుకు లేకుండా. అయితే మాత్రం అవసరమైతే వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండి ఏమంటూ ఉన్నాడు అంటే, ఆపభాషే అధ మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. ఆ మేధావి గొప్ప మేధా సంపత్తి కలిగిన వాడు, గొప్ప సత్వము, బలము, శక్తి, ధైర్యము కలిగిన వాడు. ఆ ప్లవగ శ్రేష్ఠుడు, మన వానర శ్రేష్ఠుడు హనుమంతుడు అధ ఇంకప్పుడు మన లంకతో ఈ విధంగా ఆపభాషే అంటూ ఉన్నాడు. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్టప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హి మే. వనాని ఉపవనాని ఇహ లంకాయాః కాననాని చ సర్వతః గృహముఖ్యాని ద్రష్టుం ఆగమనం హి మే. ఏమీ లేదమ్మా, వేరే కారణం ఏమీ లేదు. లంకా నగరాన్ని చూడ్డం కోసమే వచ్చాను అంతే ఇంకా. అట్టాలకాలతో, ప్రాకారాలతో, తోరణాలతో, అట్టాలకాలు అంటే కోట బురుజులు, ప్రాకారాలు అంటే దాని చుట్టూ ఉన్న కోట గోడ. అట్లానే ద్వార తోరణాలు. ఆహా! ఎంత అందంగా ఉన్నది ఈ లంకా నగరము. దాన్ని చూడాలన్న కోరికతో మాత్రమే ఇత్యర్థం ఇదే కారణానికి ఇహ ఇక్కడికి సంప్రాప్తః వచ్చిన వాడినయ్యాను. నాకు పరమ కుతూహలంగా ఉన్నది ఈ లంకా నగరాన్ని చూడాలి అని. ఇక్కడ ఉన్న వనాలు, ఉపవనాలు ఇవన్నీ గూడా లంక యొక్క కాననాలు ఇవన్నీ చూడాలి అన్న ఆశతో వచ్చాను. అట్లానే సర్వతః గృహముఖ్యాని ఇక్కడ ఈ లోపల ఉన్న ఇళ్ళన్నీ గూడా చూడాలి అని, ఎంత అందంగా ఉన్న ఇళ్ళన్నీ వాటన్నింటిని ద్రష్టం చూడ్డం కోసమే ఆగమనం హి నేను రావడం అందుకోసమే. నేనెందుకొచ్చానంటే, ఇదిగో ఈ అందమైన నగరం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ, దానిపైన ఉన్న బురుజులు, దానికున్న ద్వార తోరణాలు, ఆ లోపల ఉన్న అందమైన ఇళ్ళు, ఆ లోపల బయట ఉన్న అందమైన ఉద్యానవనాలు, ఉపవనాలు వీటన్నింటిని చూసి వెళ్ళాలని వచ్చానమ్మా నేను. ఇంకింతే విషయము అని చెప్పారు. నిజమే మరి. ఆయనొచ్చింది అందుకే. ఇవన్నీ చూసి ఇక్కడెక్కడైనా ఉందేమో మన సీత అని చూడ్డం కోసమే వచ్చారు. అయితే ఎందుకోసం అంటే చూడ్డం కోసం అని జెప్పారు. ఇవన్నీ చూస్తాను అని జెప్పారు. మన లంక ఇదంతా విన్నది. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి భూయః ఏవ పునః వాక్యం బభాషే పరుషాక్షరం. తస్య మన హనుమంతుడు చెప్పిన ఆ మాటను విని ఆ లంక కోరిన రూపాన్ని ధరించగలదు. ఇప్పుడు ఈ రూపాన్ని ధరించింది. భూయః ఏవ మళ్ళీ పునః తిరిగి పరుషమైన కఠినమైన మాటలతో ఈ విధంగా ఆయనతో అంటూ ఉన్నది. ఏమన్నదంటే, మాం అనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం న శక్యమద్య తే ద్రష్టుం పురి ఇయం వానరాధమా. ఓ వానరాధమా, ఇయం పురి ఈ పురి తే నువ్వు చూడ్డానికి అద్య ఇప్పుడు నా శక్యం కుదరదు, నువ్వు చూడ్డానికి వీల్లేదు. ఇది రాక్షసేశ్వరుడు రావణుడు పాలిస్తున్న నగరము. ఓ దుర్బుద్ధి, నేను ఉండగా నన్ను ఓడించకుండా నువ్వు లోపలికి వెళ్ళి ఈ నగరాన్ని చూడ్డం అన్నది కుదరదు, అశక్యం అని చెప్పింది. తతః సహ కపిశార్దూలః తాం ఉవాచ నిశాచరీం. ఇంక మన కపిశ్రేష్ఠుడు ఆ నిశాచరితో ఈ విధంగా అన్నాడు. ఆయన మళ్ళీ ఏమన్నాడంటే, దృష్ట్వా పురీం ఇమాం భద్రే పునః యాస్యే యథాగతం. అమ్మా, ఓ భద్ర, ఓ భద్రమూర్తి, ఓ భద్రస్వరూపురాల, మంగళస్వరూపురాల, నేను ఇమాం పురీం దృష్ట్వా ఈ ఊరిని చూసి పునః తిరిగి
యథా ఆగతం ఎట్లా వచ్చానో అట్లానే యాస్య వెళ్ళిపోతానమ్మా. మన లంక పాపం మన హనుమంతుణ్ణి దుర్బుద్ధి అన్నది, వానరాధమా అన్నది, ఇంకేంటో అన్నది. ఏమన్నా సరే ఆయన మాత్రము, ఓ భద్రమూర్తి నేను చూసి లంకను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. ఎట్లా వచ్చానో అట్లా వెళ్ళిపోతాను అన్నాడు. తతః మళ్ళీ మన లంక. కృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. మన లంక భయంకరంగా పెద్ద పెడబొబ్బ పెట్టింది. అరచేతితో మన వానర శ్రేష్ఠుణ్ణి వేగంగా కొట్టింది. తతః సః కపిశార్దూలః లంకయా తాడితః భృశం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః. ఆయన చూసి వెళ్ళిపోతాను అని చెప్తే కుదరదు అనింది. లేదమ్మా నేను ఎట్లా వచ్చానో అట్లా వెళ్ళిపోతాను. ఊరికే చూసి వెళ్తాను అంటే ఇంకా కోపం వచ్చింది. వెంటనే అరచెయ్యితో కొట్టింది. అట్లా చరిస్తే ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నది. గట్టిగా ఒకటి కొడితే ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అనుకున్నది. అయితే మన కపిశార్దూలుడు ఆ విధంగా అది గట్టిగా కొట్టేసరికి పెద్దగా ఈయన గూడా పెడబొబ్బ బెట్టారు. మన వీర్యవంతుడు పవనాత్మజుడు ననాద అరిచారు గట్టిగా. అది కొట్టేసరికి ఈయన గూడా గట్టిగా అరిచాడు. అది పెద్దగా అరిచి కొట్టేసరికి ఈయన గూడా అంతకన్నా గట్టిగా అరిచి అప్పుడేం జేశారంటే, అదేమో పాపం హై! అని అరిచి కొడితే వెళ్ళిపోతాడనుకున్నది. ఆయన ఇంకా గట్టిగా ఇప్పుడేం జేస్తారు, తతః సంవర్తయామాస వామహస్తస్య సహ అంగుళీః ముష్టినా అభిజగానయేనాం హనుమాన్ క్రోధమూర్ఛితః. తతః ఇంకా ఆయన ఎడమ చేతి వేళ్ళు మొడిచారు. పిడికిలి బిగించి, ఆ పిడికిలితో ఏనాం ఆమెను మన హనుమంతుడు క్రోధమూర్ఛితః కోపంతో వణుకొస్తుందాయనకి. ఎడమ చెయ్యి బిగించి ఆ పిడికిలితో ఆ లంకను జఘాన అభిజఘాన ఒక్క గుద్దారు. ఒక్కసారి పొడిచారు. సా తు తేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. పాపము మన నిశాచరి మన లంక ఆ విధంగా ఆయన ఒక్కసారి పిడికిలితో గుద్దేసరికి దాని శరీరమంతా విఫలమైపోయింది. సహసా వెంటనే భూమి మీద పడిపోయింది. వికారమైన రూపంతో ముఖంతో ఉన్న లంక పాపము ఆ దెబ్బకు విలవిల్లాడుతూ కింద పడిపోయింది. తతః వై వృష సంవిఘ్నా లంకా సా గద్గదాక్షరం ఉవాచ అగర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం. తతః ఇంకా కింద పడ్డ ఆ లంక వృష సంవిఘ్న చాలా భయపడ్డది. గద్గదాక్షరం మాటలు తడబడుతూ ఉండగా ఇంకిప్పుడు గర్వం లేదు. గర్వం లేని మాటలతో ఆ ప్లవంగముడు హనుమంతుడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నది. ఏమన్నదంటే, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా నిర్జితా అహం త్వయా వీరా విక్రమేణ మహాబలా తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితాం. అహం నేను, ఓ వీరుడా, ఓ మహాబలుడా, నీ పరాక్రమంతో జయించబడ్డాను. నేను ఓడిపోయాను. తత్ అందుకని ఇంక నువ్వు రావణుడు పాలిస్తున్న ఈ పురిలోకి ప్రవేశించొచ్చు. నేను అడ్డుగా ఉన్నంత వరకు నేను ఎదిరింప శక్యం కాకుండా ఉంటాను. నన్ను దాటి నా అంగీకారం లేకుండా ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు. అయితే నువ్వు నన్ను ఓడించావు కాబట్టి లోపలికి వెళ్ళొచ్చు, వెళ్ళు అని చెప్పింది. దాంతో ఆ సర్గ పూర్తయింది. అప్పుడేం జరిగిందో చూద్దాము. సహ నిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజాః హనుమాన్ కపిసత్తమః అద్వారేణ చ మహాబాహుః ప్రాకారం అభిపుప్లువే. సహ మన
హనుమంతుడు, ఆ కపిశ్రేష్ఠుడు, ఆ మహాతేజోమూర్తి ఈ విధంగా ఆ కామరూపాన్ని, కోరుకున్న రూపాన్ని తీసుకోగలిగిన, కోరుకున్న రూపాన్ని ధరించగలిగిన ఆ లంకను, ఆ శ్రేష్టమైన పురిని నిర్జిత్య ఓడించి, ఇంకా గొప్ప పరాక్రమంతో ఆయన, ఆ మహాబాహువు, ఆ పరాక్రమవంతుడు అద్వారేణ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రాకారం పైకి ఎగిరారు. ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళకుండా పక్క నుంచి ప్రాకారం పైకి దూకారు. ఆ కోట గోడ పైకి. ప్రవిష్టః సత్వసంపన్నః నిశాయాం మారుతాత్మజః సహ మహాపదమాస్తాయ ముక్తాపుష్ప విరాజితం. ఇంకా ఆయన ఏం చేశారు? మన మారుతాత్మజుడు అంతటి సత్వసంపద కలిగిన వాడు. ఆ రాత్రిపూట ఆ లంకలోకి ప్రవేశించారు. ప్రవేశించి ఆయన మహాపదమాస్తాయ రాజవీధుల్లో వెళ్తూ ఉన్నారు. ఇంకా ప్రతిదీ అక్కడ ఉన్న ఇళ్ళు, వాకిళ్ళు, అక్కడ ఉన్న ఉద్యానవనాలు, ఉపవనాలు, అక్కడ ఉన్న సభలు, వేదికలు ఏవి ఉంటే అవి అన్నీ వెతుకుతారింకా. చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఎట్నుంచి వెళ్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. ముక్తా పుష్ప విరాజితం తతః తు తాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపిః. ఆయన ముందు మహాపదము రాజవీధి చూసుకున్నారు. ఎందుకంటే మన రావణుడు సీతను ఎక్కడ దాచి ఉంటాడు? వాడింట్లోనే పెట్టుకుని ఉంటాడు. కాబట్టి ముందు మహాపదంలో రాజవీధుల్లో నుంచి వెళ్ళి వాడింట్లో వెతుకుదాము. అక్కడ దొరక్కపోతే ఇంకెక్కడైనా వెతకొచ్చు. అందుకని ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఆ మార్గము ముక్తాపుష్ప విరాజితం, ముత్యాలతో, పువ్వులతో అలంకరించబడి ఉన్నది. అటువంటి రమ్యమైన లంకాపురిలోకి ప్రవేశించి ఆ మార్గాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు మన కపిహి. ఆ లోపలంతా రమ్యమైన లంకాపురి ఎట్లా ఉన్నది అంటే హసిత ఉత్కృష్ట నినదైః తూర్యఘోష పురస్సరైః గృహమేఘైః పురీ రమ్య బభాసే జౌః ఇవ అంబుదైః. నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. లోపల నుంచి గట్టి గట్టిగా నవ్వుతూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. తూర్యఘోషలు, తూర్యనాదాలు వినిపిస్తూ ఉన్నాయి అన్ని వైపుల నుంచి. అక్కడున్న ఇళ్ళన్నీ మబ్బుల్లాగా ఉన్నాయి ఎత్తుగా. ఆకాశంలో మబ్బులున్నట్టు ఈ భూమి మీద ఇళ్ళన్నీ రమ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రజ్వల తతః లంకా రక్షోగణ గృహైః శుభైః సితాభ్ర సదృశైః చిత్రైః పద్మస్వస్తిక సంస్థితైః వర్ధమాన గృహైః చాపి సర్వతః సువిభూషితా తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకరః రాఘవార్ధం చరన్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ. తతః ఇంకా అక్కడ లంకా నగరము రాక్షస గణాల యొక్క గృహాలతో, అందమైన శుభకరమైన ఇళ్లతో చుట్టూరా ప్రకాశిస్తూ ఉన్నది. తెల్లటి మబ్బుల్లాగా ఉన్న చిత్రమైన, అందమైన పద్మాలతో, స్వస్తికలతో అలంకరించబడి ఉన్నది. కాక పద్మాలు, స్వస్తికలు అన్నవి కూడా రకరకాల ఇళ్ల నిర్మాణాల్లో ఉండే పద్ధతులు, ఏ విధమైన ఇళ్ళు కట్టారు అని అవి చెప్తూ ఉన్నారు. పైగా వర్ధమాన గృహాలతో, వాటితో అంతటా అందంగా అలంకరించబడి ఉన్నది. అందమైన చిత్రమైన మాలలతో మొదలైన అలంకారాలతో ఉన్నది. మన కపిశ్రేష్ఠుడు హనుమంతుడు కపిరాజు సుగ్రీవుడికి హితం కలగాలన్న కోరికతో, ఆ విధంగా హితాన్ని కలిగించేవాడై, రాఘవుడికి ప్రయోజనం కలగాలని తిరుగుతూ ఉన్నారు. లంకా నగరంలో ఇంతకీ ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఆయన ఇళ్ళన్నీ చూస్తూ అంటే, చాలా అందంగా ఉన్నది ఈ లంకా నగరపు గోడ, ఆ పైన బురుజులు, ఆ లోపల ఇళ్ళు అవన్నీ అందంగా ఉన్నాయి, చూడ్డానికి వచ్చానని చెప్పారు కదా లంకకు. నిజంగా కూడా ఆ ఇళ్ళు అవన్నీ చూడ్డానికి సైట్ సీయింగ్‌కి రాలేదాయన. వాటిని చూస్తున్నారు. కానీ కారణమేమి?
కపిరాజుకు హితం కలగాలి. రాఘవుడికి ప్రయోజనం సిద్ధించాలి. అందుకోసం చరణ్ తిరుగుతూ ఉన్నా గూడా, మన శ్రీమంతుడు ఆ ఇళ్ళన్నీ చూసి ననందచ చాలా ఆనందిస్తూ ఉన్నారు కూడా. వాటిని దదర్శ చూస్తూ ఉన్నారు. ననందచ ఆనందిస్తూ ఉన్నారు. ఆనందిస్తూ చూస్తూనే ఆయనేం జేస్తూ ఉన్నారు, భవనాత్ భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతి రూపాణి భవనాని తతస్తతః. ఒక భవనం నుంచి ఇంకో భవనంలోకి వెళ్తూనే ఉన్నారాయన. ఆ పవనాత్మజుడు వాటిని తొంగి చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ముందైతే రావణుడి అంతఃపురంలో వెతుకుదాము అనుకుని అటువైపుకి గబగబా వెళ్తూ గూడా, మధ్యలో ఈ ఇళ్ళలో నుంచి వెళ్తూ ఉన్నారు గాబట్టి, ఇళ్ళను గూడా ఆ లోపలంతా ఎట్లా ఉన్నదని చూస్తూ వెళ్తూ ఉన్నారు. వివిధమైన ఆకృతులతో, రకరకాల రూపాలతో ఉన్నాయి అక్కడ ఆ భవనాలన్నీ గూడా. శుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివి చ అప్సరసామీవ. శుశ్రావ ఆయన వింటూనే ఉన్నారు గూడా. ఆ ఇళ్లలో నుంచి మధురమైన గీతాలు, సంగీతాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఆకాశంలో అప్సరసల్లాగా ఉన్న స్త్రీలందరూ గూడా చక్కగా మత్తెక్కి ఉన్న కంఠాలతో సమృద్ధిగా ఉన్నారు. త్రిస్థానాల్లో మంద మధ్యమ తారాస్థాయిల్లో చక్కటి స్వరాల్లో పాటలన్నీ పాడుతూ ఉంటే అవన్నీ గూడా మధురంగా వినిపిస్తూ ఉన్నాయి. శుశ్రావ కాంచీ నినదం నూపురాణాం చ నిస్వనం సోపాన నినదాంశ్చయేవ భవనేషు మహాత్మనాం. ఆయన అట్లానే ఆ ఇళ్ళలో నుంచి వెళ్తూ ఉంటే, ఆ ఇళ్ళల్లో వాళ్ళు ఏదో బంగారు వడ్డాణాలు వేసుకున్నారు. కాళ్ళకు నూపురాలన్నీ ధరించారు. వాటికున్న చిరుమువ్వలన్నీ శబ్దాలు చేస్తూ ఉంటే, ఆ గజ్జెలవి, ఆ వడ్డాణాలవి శబ్దాలు గూడా వినిపిస్తూ ఉన్నాయి. గంటల శబ్దాలు. ఆ తర్వాత సోపాన నినదాంశ్చయేవ భవనేషు మహాత్మనాం ఆస్ఫోటిత నినాదాంశ్చ శ్వేళితాంశ్చ తతస్తతః. స్త్రీలందరూ చక్కగా అందంగా అలంకరించుకుని గల్లు గల్లు మనుకుంటూ నడుస్తూ పాటలన్నీ పాడుతూ ఉంటే అవి వినిపిస్తూ ఉన్నాయి. మగవాళ్ళందరూ ఆ మహాత్ములు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఆ మెట్ల పైనుంచి ఎక్కుతూ దిగుతూ వాళ్ళు ఏదో ఆస్ఫోటితము భుజాలన్నీ చరుచుకుంటూ క్షేళితము ఏవో గట్టిగా అరుస్తూ సింహనాదాలన్నీ చేస్తూ ఉంటే అవి కూడా వినిపిస్తూ ఉన్నాయి. అట్లానే శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాంశ్చయేవ యాతుధానాన్ దదర్శ సహ. అయితే కొన్నిళ్ళు చాలా కోలాహలంగా సంతోషంగా ఉన్నాయి. చక్కగా అటు ఇటు నడుస్తూ తిరుగుతూ అన్నం తింటూనో ఏంటో పాటలు పాడుకుంటూ జబ్బలు చరుస్తూ గొప్పలు చెప్పుకుంటూ మెట్ల పైనుంచి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఎట్లా ఉన్నది అంటే, రక్షో గృహేషు ఆ రాక్షసుల ఇళ్లలో యాతుధానులు వాళ్ళు మంత్రాలు జపిస్తూ ఉన్నారు. సాయంకాలం అవుతూ ఉన్నది కాబట్టి వాళ్ళు జపాలవన్నీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు స్వాధ్యాయ నిరతులు. వేదాధ్యాయం చేసుకుంటూ ఉన్నారు. అవి గూడా ఆ వేద మంత్రాలు వాళ్ళు జపిస్తూ ఉన్నవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అవి కూడా వింటూ వెళ్తూ ఉన్నారు. రావణస్థవ సంయుక్తాన్ గర్జతః రాక్షసానపి రాజమార్గం సమావృత్య స్థితం రక్షో బలం మహత్. ఈ రాజమార్గంలో గొప్ప రాక్షస సైన్యం కూడా ఉన్నది. అక్కడ రాక్షసులు కొంతమంది గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు. కొంతమంది రావణాసురుడిని గొప్పగా పొగుడుతూ ఉన్నారు. అవి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఒక చిన్న పిల్లి పరిమాణంలో ఉన్న వానరాకారంలో ఎగురుతూ ఎగురుతూ వెళ్తూ ఉన్నారు. ఒక ఇంటిపై నుంచి ఒక ఇంటిపైకి ఎగురుతూ దూకుతూ ఉద్యానవనాల్లో నుంచి, భవంతుల్లో నుంచి, పైన మేడలపై నుంచి వెళ్తూ ఉన్నారు. ఆ లోపల బయట అంతా చూస్తూ ఉన్నారు. వింటూ ఉన్నారు. దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్. అట్లానే రావణాసురుడి గుల్మే మధ్యమే, గుల్మము అంటే కూడా సైన్యము. దాని మధ్యలో చాలా మంది చెరులు కూడా రావణుడి అనుచరులు. పైగా ఆయన
గూఢచారులు కూడా కనిపించారు. వాళ్ళని గూడా ఆయన దదర్శ చూస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ రాక్షసులు ఎట్లా ఉన్నారు చూడ్డానికి, వాళ్ళ ఆకారాలెట్లా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇంతవరకు భవంతులు చెప్పారు గాబట్టి. దీక్షితాన్, జటిలాన్, ముండాన్, అజినాంబరవాససః దర్భముష్టిప్రహరణాన్, అగ్నికుండాయుధాన్ తథా కూటముద్గరపాణీంశ్చ దండాయుధధరాన్ అపి ఏకాక్షాన్, ఏకకర్ణాంశ్చ లంబోదరపయోధరాన్, कराळान् भुग्नवक्त्रांश्च विकटान् वामनांस्तदा धन्विनः खड्गिनः च एव शतघ्निमुसलायुधान् परिघोत्तमहस्तांश्च विचित्रकवचोज्ज्वलान् नातिस्थूलान् नातिकृशान् नातिदीर्घातिह्रस्वकान् नातिगौरान् नातिकृष्णान् नातिकुब्जान् न वामनान् विरूपान् बहुरूपांश्च सुरूपांश्च सुवर्चसः ధ్వజీన్ పతాకినః చ ఏవ దదర్శ వివిధాయుధాన్. వాళ్ళు కొంతమంది దీక్షితులై ఉన్నవాళ్ళున్నారు. కొంతమంది జటిలులు అంటే జటలు కట్టుకున్న వాళ్ళు, కొంతమంది ముండనం చేసుకున్న వాళ్ళు, కొంతమంది అజినాలు చర్మాలు ధరించిన వాళ్ళున్నారు. కొంతమంది దర్భలను చేతిలో పట్టుకుని అగ్నికుండాలే ఆయుధాలుగా తిరుగుతూ ఉన్నవాళ్ళున్నారు. కొంతమంది కూట ముద్గర పాణీంశ్చ, కూటాలు, ముద్గరాలు కూటాలంటే ముళ్ళు. ముళ్ళతో ఉన్నట్టు, ఇనుప మేకులతో ఉన్నట్టుగా ఉన్న ఇనుప గుదియలతో ఉన్నవాళ్ళు కొంతమంది. దండాయుధ ధరాన్, పెద్ద పెద్ద దుడ్డు కర్రలు పట్టుకుని కొంతమంది. ఏకాక్షాన్, ఒంటి కంటితో కొంతమంది. ఒక్క చెవితో కొంతమంది. పెద్ద పెద్ద ఉదరాలతో, కడుపులతో కొంతమంది. పెద్ద పెద్ద వక్షస్థలాలతో, వేలాడుతున్న వక్షస్థలాలతో కొంతమంది. భయంకరంగా కరాళంగా ఉన్నవాళ్ళు కొంతమంది. భుగ్నవక్త్రాన్, కొంతమంది వంకరగా ఉన్న ముఖాలతో ఉన్నవాళ్ళు, పెదవులతో వాటితో ఉన్నవాళ్ళు. వికటంగా ఉన్నవాళ్ళు కొంతమంది. వామనంగా పొట్టిగా ఉన్నవాళ్ళు కొంతమంది. ధనస్సులు పట్టుకున్న వాళ్ళు, ఖడ్గాలు పట్టుకున్న వాళ్ళు, శతఘ్నులు అంటే గన్స్ పట్టుకున్న వాళ్ళు, ముసలాలు రోకళ్ళు పట్టుకున్న వాళ్ళ ఆయుధాలుగా, పరిగెలు, ఉత్తమమైన పరిగెలు హస్తాల్లో ధరించిన వాళ్ళు, అంటే ఏవో గడియలుంటాయి గదా! తలుపులు వేసినప్పుడు పెద్ద పెద్ద గడియలతో వాటిని మూస్తారు. వాటిని గూడా ఆయుధంగా వాడడానికి పరిగెల్లాగా పట్టుకుని తిరుగుతూ ఉన్నవాళ్ళున్నారు. విచిత్రమైన ఉజ్వలమైన కవచాలతో ఉన్నవాళ్ళు. మరీ స్థూలంగా లావుగా, మరీ కృశంగా, సన్నగా లేకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు. మరీ దీర్ఘంగా పొడుగ్గా, మరీ పొట్టిగా లేకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు. మరీ తెల్లగానో, మరీ అతిగా నల్లగానో లేకుండా మధ్య రకంగా ఉన్నవాళ్ళు. అతిగా కుబ్జంగా గాకుండా, వామనంగా గాకుండా ఉన్నవాళ్ళు. విరూపంగా ఉన్నవాళ్ళు కొంతమంది. ఎన్నో రూపాలుగా ఉన్నవాళ్ళు కొంతమంది. అందమైన రూపాలతో కొంతమంది. చక్కటి వర్చస్సుతో ఉన్నవాళ్ళు కొంతమంది. ధ్వజాలు పట్టుకున్న వాళ్ళు, పతాకాలు పట్టుకున్న వాళ్ళు, ఎన్నో రకాల ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని ఎంతో మందిని ఆయన చూస్తూ వెళ్తూ ఉన్నారు. శక్తి వృక్ష ఆయుధాంశ్చ ఏవ పట్టిశాస నిధారిణః క్షేపణీపాశ హస్తాంశ్చ దదర్శ సహ మహాకవిః. కొంతమంది శక్తులు, పట్టిసాలు, అసనులు, ఇవన్నీ కూడా రకరకాల కత్తులు, అడ్డకత్తులు, ఇట్లాంటి కత్తులు ఒక్కొక్క కత్తికి ఒక్కో రకం ఉంటుంది. కొన్నిట్లా చివర్న వంపు తిరిగుంటాయి. కొన్ని 2 వైపులా పదునుంటాయి. కొన్ని చిన్న కత్తులుంటాయి. అవన్నీ గూడా రకరకాలవి పట్టుకున్న వాళ్ళు. కొంతమంది వృక్షాలే ఆయుధాలుగా ఉన్నవాళ్ళు. కొంతమంది క్షేపణాలు అంటే విసరడానికి వీలుగా ఉన్న యంత్రాలను పట్టుకున్న వాళ్ళు. అట్లా ఎంతోమంది ఆ చుట్టుపక్కలంతా రక్షణగా తిరుగుతూ ఉంటే అందరిని చూస్తూ వెళ్తూ ఉన్నారు. స్రగ్విణః తు అనులిప్తాంశ్చ వరాభరణభూషితాన్ నానావేష సమాయుక్తాన్ యథా స్వైరగతాన్ బహూన్. ఇంకా ఈ రక్షణ కోసం ఉన్న సైన్యాలు, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళందరినీ పక్కన పెడితే, అక్కడ ఊళ్ళో మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా స్రగ్విణః, పూలమాలలన్నీ ధరించి అందంగా అలంకరించుకున్న వాళ్ళు. అనులిప్తాన్, చక్కగా మైపూతలన్నీ
గంధాలు మొదలైనవి రాసుకున్న వాళ్ళు, శ్రేష్టమైన ఆభరణాలు ధరించిన వాళ్ళు, రకరకాల వేషాలతో చక్కగా అలంకారాలతో ఉన్నవాళ్ళు, యథాస్వైరగతాన్ స్వైర విహారాలు చేస్తూ ఉన్నవాళ్ళు ఎంతోమంది అక్కడక్కడ చుట్టుపక్కల ఉద్యానవనాల్లో వాటిలో విహరిస్తున్న వాళ్ళను ఎంతోమందిని కూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు. అట్లానే తీక్ష్ణ శూలధరాంశ్చయేవ వజ్రిణః చ మహాబలాన్ శతసాహస్రం అవ్యగ్రం ఆరక్షం మధ్యమం కపిః. ఇంకా మధ్యలో ఇంకొక సైన్య భాగం ఒకటున్నది. వాళ్ళందరూ ఒక 100,000 మందితో కూడిన ఒక సైన్య విభాగము. అవ్యగ్రంగా చాలా సావధానంగా ఉన్నది. వాళ్ళందరూ గూడా మహాబలంగా ఉన్నారు. ఏవో వజ్రాయుధాల్లాంటి ఆయుధాలు, శూలాలు, తీక్ష్ణమైన, తీవ్రమైన శూలాలవన్నీ ధరించి ఉన్నారు. వాళ్ళని గూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు మన మహాకపి. రక్షోధిపతిః నిర్దిష్టం దదర్శ అంతఃపురాగృతః. ఇంక చివరికి మన రాక్షసాధిపుడు రావణుడి అంతఃపురం దగ్గరికొచ్చారాయన. రక్షోధిపతి నిర్దిష్టం దదర్శ అంతఃపురాగృత. వీళ్ళందరూ ఎక్కడున్నారు? తీవ్రమైన, తీక్ష్ణమైన శూలాలు ధరించి, వజ్రాల్లాంటి ఆయుధాలు ధరించి, మహాబలంగా ఉన్న, చాలా సావధానంగా, అప్రమత్తంగా ఉన్న ఒక 100,000 మంది సైన్యము ఏమి చేస్తున్నది అంటే, మన రాక్షస రాజు రావణుడి ఆజ్ఞ ప్రకారం ఆయన అంతఃపురం ఎదురుగా దాన్ని కాపాడుతూ ఉన్నది. కాపలాగా ఉన్నది. సెక్యూరిటీ. సహ తదా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం పుండరీకావతంసాభిః పరిఖాభిః అలంకృతం ప్రాకారావృతం అత్యంతం దదర్శ సహ మహాకపిః. సహ మహాకపిః మన హనుమంతుడు తదా ఇంకప్పుడు తత్ గృహం దృష్ట్వా ఆ ఇంటిని చూశాడు. మన రావణాసురుడి అంతఃపురం ఎట్లా ఉన్నదంటే ఒక్క భవంతి గాదు. అంతఃపురాలు ఏవైనా సరే వాళ్ళ ఇళ్ల సముదాయాలు చాలా ఉంటాయి. చాలా భవంతులుంటాయి ఆ ఇళ్ల సముదాయంలో. ఎట్లా అంటే మహాహాటక తోరణం ఒక పెద్ద బంగారపు తోరణంతో ఉన్నది ఆ ఇల్లు. ఆ రాక్షసేంద్రుడి యొక్క ఇల్లు. ఆ పర్వతం పైన ప్రతిష్ఠితమై ఉన్నది, గొప్ప విఖ్యాతిగాంచింది. ఈ రాక్షసరాజు యొక్క ఆ ఇల్లేదున్నదో గృహము, ఆయన అంతఃపురము, అది పరిఖలతో అలంకరించబడి ఉన్నది. దాని చుట్టూ అగడ్తలు తవ్వి ఉంచారు. మొత్తం ఊరి చుట్టూ అగడ్తలు సరే గాని, అసలు ఈయన అంతఃపురం చుట్టూ కూడా అగడ్తలు, ట్రెంచెస్ తవ్వి ఉంచారు. ఎవరు లోపలికి వెళ్ళడానికి సులువుగా అవకాశం ఉండదు. పైగా చుట్టూ ఇంతమంది బలవంతులైన సైన్యము రక్షణగా ఉన్నది. ఈ పరిఖల్లో ఈ కందకం ఏదైతే తవ్వారో వాడి అంతఃపురం చుట్టూ ఉన్న కందకంలో చక్కటి పద్మాలు కూడా అందంగా ఉన్నాయి అలంకారంలాగా. ప్రాకారావృతం అత్యంతం సహా, అటువంటి అత్యంతమైన అంత పెద్ద ప్రాకారంతో ఉన్న అంతఃపురాన్ని ఆయన చూశాడు. అది ఎట్లా ఉన్నది? త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాద నినాదితం. ఏదో స్వర్గంలాగా ఉన్నది, దివ్యంగా ఉన్నది, దివ్యమైన నాదాలన్నీ వస్తూ ఉన్నాయి అందులో నుంచి. వాజిఘోషిత సంగుష్టం నాదితం భూషణైః తదా రథైః యానైః విమానైః చ తదా హయగజైః శుభైః. గుర్రాల సకిలింపులతో అక్కడంతా నిండి ఉన్నది. ఆ చుట్టుపక్కల లోపల ఉన్న వాళ్ళందరూ అలంకరించుకున్నారు. ఆ ఆభరణాల యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ లోపల రథాలు, రకరకాల యానాలు, వాహనాలు, పల్లకీలు, విమానాలు, అట్లానే ఏనుగులు, గుర్రాలు మంగళకరంగా దాని నిండా లోపలంతా చుట్టూ అంతా ఉన్నాయి. వారణైః చ చతుర్దంతైః శ్వేతాభ్ర నిచయోపమైః భూషితం రుచిరద్వారం మత్తైః చ మృగపక్షిభిః. 4 దంతాలతో ఉన్న ఏనుగులతో,
ఆ ఏనుగులెట్లా ఉన్నాయి? తెల్లటి మబ్బుల సముదాయంలాగా ఉన్నాయి. అందంగా అలంకరించుకున్న ఈ 4 దంతాలతో ఉన్న ఏనుగులు ఆ అంతఃపురం ముందు ఉన్నాయి. అట్లానే ఆ ద్వారం దగ్గర మత్తెక్కి కూస్తూ ఉన్న మృగాలు, పక్షులన్నీ అందంగా కనిపిస్తూ ఉన్నాయి. రక్షితం సుమహావీర్యైః యాతుధానైః సహస్రశః రాక్షసాధిపతేః గుప్తం ఆవివేశ మహాకపిః. ఆ విధంగా గొప్ప మహావీరులైన యాతుధానుల చేత వేల కొద్దీ యాతుధానులు గొప్ప వీరులు రక్షిస్తూ ఉన్న రాక్షసాధిపతి యొక్క గృహంలోకి, ఆ విధంగా కాపాడబడుతూ ఉన్న అటువంటి రక్షణతో ఉన్న ఇంట్లోకి మన మహాకవి అవివేశ ప్రవేశించారు. సహేమ జాంబూనద చక్రవాళం మహార్హ ముక్తామణి భూషితాంతం పరాధ్య కాలాగర చందనాక్తం సహ రావణాంతఃపురం ఆవివేశ. రావణాంతఃపురం ఎట్లా ఉన్నది అంటే బంగారుమయమైన అందమైన ప్రహరీ గోడలతో, శ్రేష్టమైన ముత్యాలతో, మణులతో చక్కగా లోపలంతా అలంకరించి ఉండగా, పరార్ధ్యము శ్రేష్టమైన నల్లటి అగరు, గంధము మొదలైన వాటితో తడుపబడి, మంచి పరిమళ ద్రవ్యాల సువాసనలు ఆ చుట్టుపక్కలంతా వ్యాపిస్తూ ఉండగా, అటువంటి అంతఃపురంలోకి, రావణుడి అంతఃపురంలోకి సహ మన కపిః ఆవివేశ ప్రవేశించారు అన్న చోట ఈ సర్గ కూడా పూర్తయింది. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.